గ్రామ దేవతల పూజా విధానంలో వచ్చిన మార్పులేంటి? అసలు మీరు దేని మీద ఫైట్ చేస్తున్నారు? అయితే బేసికల్గా మిత్రుడు చెప్పినట్టు 3 రోజుల ప్రక్రియ నా ఇది. 3 రోజుల ప్రక్రియ. నువ్వే మల్లన్నకు తీసుకో, లేకపోతే ఎల్లమ్మకు తీసుకో, పోషమ్మకి తీసుకో, 3 రోజుల ప్రక్రియ. ఎందుకంటే చాలా సుదీర్ఘమైనటువంటి కార్యక్రమం ఇది. ఫస్ట్ రోజు ఏం చేస్తారంటే అమ్మవారికి కావచ్చు, మల్లన్న కావచ్చు, ఎవరికి కావచ్చు, ఫస్ట్ మహిళలు తీసుకుంటారు. ఇంటోళ్ళు కావచ్చు, లేకపోతే దేవునికి కావచ్చు. ఎందుకంటే వస్త్రాలు ఉతికేసుకోవాలి, శుద్ధి పట్టుకోవాలి, బండలు కడుక్కోవాలి, ఇవన్నీ మనకున్న సాంప్రదాయం. ఫస్ట్ రోజు మహిళలు తీసుకుంటారు. సెకండ్ డే అమ్మవారికి పుట్ట పూజకు తీసుకెళ్తారు. పుట్ట పూజకు తీసుకెళ్ళిన తర్వాత పొద్దున గమ్మొస్తారు, సాయంత్రం పుట్ట బంగారాన్ని అప్పుడు పెరిగినటువంటి, అంటే ఎద్దు దొక్కనటువంటి, మనిషి దొక్కనటువంటి, ఈవెన్ ఒక క్రిమికీటకం కూడా వాలనటువంటి అప్పుడు మొలిసినటువంటి ఆ మట్టిని మట్టి అనం మనం, బంగారం అంటాం, పుట్ట బంగారం అంటాం. ఆ పుట్ట బంగారాన్ని తీసుకొచ్చి అమ్మవారికి గద్దెలేసుకొని అమ్మవారి రూపం చేసుకొని, రూపం అంటే మళ్ళీ ఏమి ఉండదు, ప్రకృతి ఆరాధకులుగా ఉన్నటువంటి బహుజనులు వీళ్ళంతా కూడా అమ్మవారికి ఒక లింగ రూపం చేసుకొని, రెండు లింగ అంటే చూసుకొని, అయ్యవారికి ఏమో ఒక తువాల కట్టి, అమ్మవారికి ఏమో రైక కనుక కడతారు. ఓకేనా? వాళ్ళిద్దరు లగ్గం చేస్తారు. పోషమ్మ తల్లికి పొన్న వృక్షానికి కళ్యాణమోదేవ కళ్యాణం, ఎల్లమ్మ తల్లికి జమదగ్నికి కళ్యాణమోదేవ కళ్యాణం, తర్వాత మైసమ్మ తల్లికి మల్లె వృక్షానికి కళ్యాణమోదేవ కళ్యాణం. ఇవే చెప్తారు. ఇంకా వేరే మనకు శ్లోకాల తంతు కావచ్చు, వీటిని నేను తప్పుపట్టట్లేదు. కానీ ఇక్కడ ఏదైతే అనాదిగా వస్తున్నటువంటి, సనాతనంగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఏదైతుందో, ఈ 3 రోజుల ప్రక్రియ ఏదైతుందో, ఆ 3 రోజుల ప్రక్రియను గంట ప్రక్రియగా మార్చి, నేను ఏదైతే మనుషుల లగ్గాలు చేసినట్టు తదేవ లగ్నం తారాబలం అని చెప్పి, నువ్వు ఎల్లమ్మ తల్లి దగ్గర గదే మంత్రం, మనుషుల దగ్గర గదే మంత్రం నువ్వు చదివినామనుకో, ఇక్కడ ఏం జరుగుతుందంటే అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం అంతా తుంగలో దొక్కబడుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, అమ్మవార్లకు అనగానే కోడి పిల్లలు, గావు పిల్లలు, కళ్ళు శాఖలు, బెల్లం శాఖలు, ఇదంతా కూడా మనకు భోజన సంస్కృతి, వస్తు సంస్కృతి, తర్వాత వస్త్ర సంస్కృతి, ఇవన్నీ కూడా కాలగర్భంలో కలిసిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. ప్రమాదం ఆల్రెడీ సగం పోయింది. అంటే ఇక్కడ మీరు ప్రధానంగా లేవనెత్తిన ప్రశ్న, గ్రామ దేవతలకి ఉండే ప్రసాదాలు, అవును, లేదు ఇతర దేవుళ్ళకు ఉండే ప్రసాదాలు, చాలా తేడా ఉంది. ఈ గ్రామ దేవతల ప్రసాదాలన్నీ మాయమైపోయే అవకాశం ఉంది అంట. ఖచ్చితంగా. ఇప్పుడు నా పోషవ తల్లికి, నా ఎల్లవ తల్లికి ఒక మచ్చలేని మత్తమేకని తీసుకొచ్చి పోతే ఎల్లవ తల్లికి శాంతిస్తుందని మా నమ్మకం. నువ్వు తీసుకొచ్చి బెల్లం నైవేద్యం పెడుతుంది, నువ్వు తీసుకొచ్చి పలానా ఎక్స్పర్సన్ వచ్చి పెడతాడు. ఇక్కడ ఈ గావు పిల్ల ఎక్కడ పోవాలి, మచ్చలేని మత్తమాక అనాదిగా వస్తున్నటువంటి ఈ ఆచారం ఎక్కడ పోవాలి? నాకు మనసు నిండదు కదా. నేను కళ్ళు శాఖ పోతేనే అనాదిగా వస్తున్నటువంటి మా గౌడన్న దగ్గరికి పోయి పోద్దాడి కళ్ళు తెచ్చి, అప్పుడు పుట్టినటువంటి పోద్దాడి కళ్ళు తెచ్చి ఆ బొడ్డుగిరికి నిండా పోతేనే అమ్మవారు ఆరగిస్తుందని చెప్పి మేము అంటే అమ్మవారి చరిత్రలో చెప్తున్నాం కదా. మళ్ళీ మీరు వచ్చి కళ్ళు పోయొద్దు, ఆడ బలి జరగవద్దు. ఇంకొక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం ఏం చేస్తున్నారంటే, ఈ బలి కార్యక్రమాలు కావచ్చు, కోడి పిల్లలు కావచ్చు, గొర్రె పిల్లలు కావచ్చు, కొయ్యొద్దని చెప్పి అక్కడ శ్రీచక్ర ప్రతిష్టాపన చేస్తున్నా. ఎంత దుర్మార్గమైన చర్య అంటే, సరే ఇప్పుడు నేను రాజరాజేశ్వరి అమ్మవారు ఉన్నది, లేదంటే ఇంకా ఈశ్వరి అంటే ఇట్లా అంటే బ్రాహ్మణులు నెలకొల్పినటువంటి అమ్మవార్లు కావచ్చు, లేకపోతే అయ్యవార్లు కావచ్చు, వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గర నైవేద్యం పెట్టు, బెల్లం పువ్వు పెట్టు, పాయసం పెట్టు, అభ్యంతరం లేదు. కాకుంటే ఏంటంటే బలి జరిగే చోట, కోడి పిల్లను కోసుకునే చోట, గొర్రె పిల్లను కోసుకునే చోట, పోషమ్మ గుళ్ళల్లా, ఎల్లమ్మ గుళ్ళల్లా, మైసమ్మ గుళ్ళల్లా మీరు శ్రీచక్ర ప్రతిష్టాపన చేయడం ఎంత దుర్మార్గమైన చర్య మీరు చెప్పుంటారు. అది ఒక నా తిండిని టార్గెట్ చేయడానికి మీకు ఏం రైట్ ఉందని అడుగుతున్నా. సంస్కృతి మీద దాడి జరుగుతుంది అంటారు. అఫ్కోర్స్ అది డైరెక్ట్గా జరుగుతలేదు. ఇక్కడ కేంద్ర బిందువుగా ఎండోమెంట్ వాళ్ళు అది కనీసం వాళ్ళకి గుర్తు రావాలి కదా. ఏ గుళ్ళల్లో ఏ పూజలు చేయాలనేది వాళ్ళకి తెలవాలి కదా. ఆ సెన్స్ ఉండాలి కదా వాళ్ళకు. ఇప్పుడు నేను మైసమ్మ గుళ్ళల్లో తెచ్చి శ్రీచక్రం ప్రతిష్టాపన చేస్తా, కుంకుమార్చన చేస్తా అంటే అది ఏ విధంగా నీకు కరెక్ట్ అవుతుంది? ఒకవేళ నువ్వు శ్రీచక్ర ప్రతిష్టాపన చేసినావు, నేను లైవ్గా చూసిన ఇది బోరంచ పోషమ్మ గుళ్ళే. బోరంచ పోషమ్మ దగ్గర నిత్యం బహుజనులు విపరీతంగా వాళ్ళ భక్తులు వచ్చి, అమ్మవారి భక్తులు వచ్చి, ఏదో వాళ్ళకు మొక్కులు ఉంటాయి, కొన్ని ఉంటాయి,
మా పోరానికి కడుపు నొప్పి తక్కువైతే లేకపోతే కాళ్ళు నొప్పి తక్కువైతే ఏదో ఉద్యోగం వస్తాను నీకు కోడిపిల్ల కోసుకోవస్తానమ్మా లేకపోతే నీకు ఇంత కళ్ళు సాగ పోస్తానమ్మా అని చెప్పి మొక్కులు ఉంటాయి ముడుపులు ఉంటాయి నువ్వు సడన్గా తీసుకొచ్చి బోరంచ పోషమ్మ గుళ్ళే శ్రీ చక్ర ప్రతిష్టాపన చేసినావు ఇవాళ ఓకేనా రేపటి నుంచి అక్కడ బలి ఉండొద్దు. బలి ఉండదు ఇక బలి ఉండదు మరి అమ్మవారికి నైవేద్యం ఏం పెట్టాలి మరి ఇక్కడ ఉండే ప్రసాదాలు ఏం కావాలి? ప్రసాదాలు ఏం కావాలి ఆ కోళ్ళు కోసేటోళ్ళు ఎటు పోవాలి ఆ పూజలు చేసేటోళ్ళు ఎటు పోవాలి ఆ పునస్కారాలు చేసేటోళ్ళు ఎటు పోవాలి ఈ వస్తు సంస్కృతి కావచ్చు ఈ సంప్రదాయాలు కావచ్చు ఈ అస్తిత్వం మొత్తం ఎక్కడ కలవాలి అనేది నా క్వశ్చన్. యశ్పాల్ గారు, ఈ పూజా విధానంలో వస్తున్న మార్పులు ముఖ్యంగా ఒక